గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? భద్రంగా ఉన్నారా? మీకోసం చాలా చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీరు చాలామంది ప్రార్థిస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలనేదే మా ఆలోచన, మా ఆశ, మా దర్శనం కూడా. దేవుడు తన కృపను నిరంతరంగా మా మీద కుమ్మరిస్తూ బలపరుస్తూ ఆయన కృపలో మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? బైబిల్ తెరవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. జెహోవా షాబోత్, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను, దేవుని సైన్యం ఎవరా అని, ఆయన సైన్యం ఏంటా అని. అఫ్కోర్స్ దూతలందరూ ఆయన సైన్యమే. ఆయనకు పరిచర్య చేయటానికి లేదా ఆయన బిడ్డలైన మనకు పరిచర్య చేయటానికి, వార్తలు అందించటానికి ఇవన్నీ చేసే దూతలు ఆయన సైన్యం. అందులో డౌట్ ఏమీ లేదు. ఆ తర్వాత సృష్టి ఆయన సైన్యం, నా మహా సైన్యం అన్నాడు సృష్టిని గురించి మాట్లాడుతూ. దేవుడు చెప్పిన మాట. కోర్స్ దేవుని బిడ్డలుగా మనం కూడా ఆయన సైన్యమే కదా. సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అధిపతి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు. కొంతకాలం తర్వాత అధికారాలు పోతాయి, కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన స్వయంభవుడు. ఆయన అధికారం నిత్యము నిలిచేది. ఆయనకి కొంతకాలం అధికారం ఇచ్చి తీసేసి మళ్ళీ ఇచ్చి మళ్ళీ తీసేసి ఇలాంటివి ఏమీ ఉండవు. ఆయన నిత్యము అధిపతి అయి ఉన్నాడు. అయితే సైన్యములకు అధిపతి అయిన దేవుని మన హృదయాల్లో చేర్చుకోవడం ద్వారా ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. హగ్గయి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. మందిర పని నిలిచిపోయినప్పుడు ప్రజలందరూ తమకు కావలసినట్లుగా తమ ఇళ్లను కట్టుకుంటూ ఏదో నడిచిపోతుంది కదా అనుకున్న ఆ సమయంలో దేవుడు జకరియా మరియు హగ్గయ అనే ప్రవక్తలను పురికొలిపి దేవుని ప్రజలను పంపించాడు. మీరు మందిరం కట్టాల్సిందే, పూర్తి చేయాల్సిందే. మీరు దేవుని మందిర పని నిర్లక్ష్యం పెట్టొద్దు అని దైవజనుల ద్వారా తెలియజేశాడు. ఆ ప్రోత్సాహాన్ని, ఆ పురికొలిపే అనుభవాన్ని దైవజనుడైన హగ్గయి ద్వారా దేవుడు ఇచ్చాడు. అందును బట్టి హగ్గయి గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాగ్దానాలు చాలా కనబడతాయి. ఆయన పని మనం చేసినప్పుడు, ఆయన మందిరాన్ని నిర్మించినప్పుడు దేవుడు మనకు ఎలాంటి దీవెనలు ఇస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీకు కావలసిన వనరులన్నీ నేనే సమకూరుస్తాను. అన్యజనులందరూ పట్టుకొచ్చి అవి ఇస్తారు. మందిర పని పూర్తవ్వగానే ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను అన్నాడు. యూజువల్గా మనం ఏదైనా మందిరం కట్టగానే లేదా ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఏమి వాటితో ఉంచాలి, వేటితో దాన్ని అలంకరించాలని చాలా మదన పడిపోతూ ఉంటాం. ఎన్నెన్నో గొప్ప గొప్ప వస్తువులు దానిలో ఉంచాలి, డెకరేషన్ చేయాలి, ఇంటీరియర్ బాగా చేయించాలి, ఆ తర్వాత చర్చ్ పైన ఏం పెట్టాలి, ఇలాంటివన్నీ చాలా ఆలోచన చేస్తాం. దట్స్ ఓకే. కానీ అవన్నీ ఉండి కూడా దేవుని మహిమ అక్కడ లేకపోతే ప్రయోజనం ఏంటి? చచ్చిపోయిన వ్యక్తిని అలంకరించినట్లుగానే ఉంటుంది కదా. అంతకు మించి ఇంకేముంది? ఒక చనిపోయిన వ్యక్తిని ఎంత అలంకరిస్తే ఉపయోగం ఏముంది? ఎంత అలంకరిస్తే ప్రయోజనం ఏముంది? బ్రతుకున్న మనిషికైతే ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఉంది. కానీ ఒక చనిపోయిన వ్యక్తికి అలంకరణ ఎంత చేస్తే ఉపయోగం ఉంది? జీవం లేకపోతే, సంఘంలో, మందిరంలో దేవుని మహిమ లేకపోతే, భౌతికంగా ఎన్ని ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి?